అదేం ప్రశ్న? అందరికీ తెలిసింది నిజమేంటి? క్రిస్మస్ అంటే ఎవరి పండుగ చెప్పాలి? ఎవరి పండుగ? క్రైస్తవుల పండుగ. క్రిస్మస్ ఎవరు పుట్టినరోజు చెప్పండి? ఎవరు పుట్టినరోజు? యేసుక్రీస్తు వారు పుట్టినరోజు. పెద్దగా చెప్పాలి మీరు. క్రిస్మస్ అంటే ఎవరు పుట్టినరోజు? యేసుక్రీస్తు వారు పుట్టినరోజు. ఇంతకీ యేసుక్రీస్తు వారు పుడితే మనకెందుకు పండగ చెప్పండి? విచిత్రం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారు పుట్టిన పండగని యేసుక్రీస్తు వారిని నమ్మినోడు చేస్తున్నాడు, నమ్మనోడు చేస్తున్నాడు. బట్టల షాప్ వాళ్ళు స్టార్ పెడతారు, డెకరేషన్ షాప్ వాళ్ళు స్టార్ పెడతారు. వాళ్ళు క్రైస్తవులా? ఎందుకు పెట్టారు స్టార్? ఇది ఎక్కడ కూడా ఒక స్టార్ కనపడుతుంది. ఈ పెట్టిన వాళ్ళు మారు మనసు పొంది బాప్టిజం తీసుకున్న వాళ్ళేనా? కాదు కదా. క్రిస్మస్ అందరూ చేస్తున్నారు, యేసు పుట్టినరోజు అందరూ పండగగా చేసుకుంటున్నారు. కానీ అందులో క్రీస్తున్నాడా? ఇది ప్రశ్న కదా. అసలు క్రీస్తు ఎందుకు పుట్టాడో తెలియదు చాలామందికి. క్రిస్మస్ అంటే ఏంటంటే ఒకే మాట చెప్తారు, యేసుక్రీస్తు పుట్టినరోజు అంట అని. ఏంటి పుడితే? చాలామంది పుట్టారు. యేసు పుడితే నువ్వెందుకు పండుగ చేసుకోవాలి? ఎప్పుడైనా ఆలోచించారా? ఆయన మన దేవుడు అండి. ఎవరికి దేవుడు? నమ్మినోడుకా నమ్మనోడుకా? నమ్మినోళ్ళకే కదా. మరి నమ్మనోళ్ళు ఎందుకు చేస్తారు? ఏదో ఒక వంకతో పండగ చేసుకోవాలి కాబట్టి క్రిస్మస్ పండగని అప్పు చేసైనా అన్ని సౌకర్యాలతో వాళ్ళే తింటారు, వాళ్ళింటికే రంగులు వేసుకుంటారు, వాళ్ళింటి పూజ జరుపుతారు, వాళ్ళే బట్టలు కొనుక్కుంటారు, వాళ్ళే హ్యాపీగా ఉంటారు తప్ప ఎవ్వరికి ఏం ఉపయోగం లేదు. అంటే మన ఆనందాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవటానికి ఒక కారణం అంతే క్రిస్మస్. క్రిస్మస్ పండుగ ప్రతి ఒక్కరికి ఎవరి సంతోషాన్ని వాళ్ళు ఎంజాయ్ చేయటానికి ఇది ఒక కారణం. సెలవిస్తారు కదా ఆ రోజు సెలవిస్తారు కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ చేయటానికి ఇది కారణం అంతే. కొన్ని సంఘాల్లో క్రిస్మస్ రోజు రికార్డింగ్ డ్యాన్సులు పెట్టేవాళ్ళు ఇంతకుముందు. కొన్ని సంఘాల్లో అయితే ఆ సినిమాలు వేసేవాళ్ళు తెర మీద. ఆ మధ్య సంజీవ్ నగర్లో ఎప్పుడో నేను ఇట్లాగే వాక్యం చెప్పడానికి వెళ్తే పక్క వీధిలో వర్షం సినిమా అవుతుంది. అరిశాను, తిట్టాను. ఆ సంఘ పెద్దలు వచ్చి నువ్వు దిగు ముందు స్టేజ్ అన్నారు నన్ను. అంటే క్రిస్మస్ ఎవరికి సంతోషం అంటే లోకంలో ఆనందించే వాళ్ళకి సంతోషంగా కనపడుతుంది. అసలు ఇది ఎందుకు సంతోషపడాలి? యేసుక్రీస్తు వారు పుట్టింది ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు వారు జన్మించింది నువ్వు పండగ చేసుకోవటానికి కాదు. యేసుక్రీస్తు వారు జన్మించింది మరణించడానికి. అందుకే యేసుక్రీస్తు వారి జన్మదినం బైబిల్లో వ్రాయబడలేదు. కాలాన్ని బట్టి, సందర్భాలను బట్టి, హిస్టరీని బట్టి కొన్ని డేట్లు సెలెక్ట్ చేసి చెప్పొచ్చు చాలామంది. అవి కూడా కరెక్ట్ కావు. దేవుడు వ్రాయించాలి అనుకుంటే ఖచ్చితమైన డేట్ వ్రాయించేవాడు. బైబిల్ చరిత్రాధారమైన గ్రంథం. ప్రతి విషయాన్ని చరిత్రతో మనం జోడించి చూసినప్పుడు ఎన్నో చరిత్ర సంబంధమైన ఆధారాలు బైబిల్కి సంబంధించిన ఇప్పటికీ సజీవంగా కనపడుతున్నాయి. అలాంటిది యేసుక్రీస్తు వారి జన్మదినాన్ని ఎందుకు రాయించలేదు దేవుడు? అవసరం లేదు. ఆయన పుట్టింది మరణించటానికి. ఒక వచనాన్ని చూసి మనం ముందుకెళ్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము. మత్తయి సువార్త 17వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి చూడండి. వారాయనను చంపుదురు. 22 నుంచి చదువుదాం. వారు యేసుక్రీస్తు వారు శిష్యులు గలిలయలో సంచరించుచుండగా యేసు మనుష్య కుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడబోచున్నాడు, వారాయనను చంపుదురు, 3వ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా. చంపేస్తారని ముందే తెలుసా? చంపేస్తారని తెలిస్తే ఎవరు పుడటానికి ఇష్టపడతారండి? నువ్వు పలాని వయసులో చనిపోతావని ముందే భవిష్యత్తు తెలిస్తే మీ అబ్బాయికి 20 ఏళ్ళు వచ్చేలాకి చచ్చిపోతాడు అని చెప్తే ఏ తల్లైనా కంటదా? చెప్పండి, ఏ తల్లైనా కంటదా? అంతకాలం పెంచి చంపుకోవటానికా?
పుట్టకుండా ఉంటే బాగుండు అని అబార్షన్ చేయించుకుంటారు. ఈయన పుట్టిందే చనిపోవటానికని ముందే ఫిక్స్ అయిపోయాడు. నువ్వేమో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకొని పండగ అని అన్ని దండగ పనులు చేస్తున్నావు. ఎందుకు ఆయన పుట్టాడో తెలియట్లా. పుట్టుకలో సువార్త లేదు. క్రీస్తు పుట్టుకలో సువార్త లేదు. పుట్టింది మరణించటానికి, కాబట్టి మరణంలో సువార్త ఉంది. అర్థమైందా? యేసు పుట్టింది మరణించటానికి. ఆయన మరణించకపోతే నీకు సువార్త లేదు. ఆయన మరణించటానికే పుట్టానని చెప్తున్నాడు. 16వ అధ్యాయం కూడా చూడండి, 21వ వచనం. 16:21. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి యెరూషలేములో పెద్దల చేత, ప్రధాన యాజకుల చేత, శాస్త్రుల చేత, అంటే ఎంతమంది కలిసి ఆయన హింసిస్తారని ముందే తెలిసింది. అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులతో తెలియచేశాడంట. అంటే ఆయన పుట్టింది యెరూషలేముకు వెళ్ళి ఇంతమంది చేత హింసలు పొంది శ్రమలు పడి చంపబడాలంట. అంటే చావటానికే పుట్టాడండి. ఆ చావులో అందరికీ శుభవార్త ఉంది. లూకా సువార్తలో గొర్రెల కాపర్లతో యేసు పుట్టిన పిమ్మట దేవదూత వచ్చి పరలోకం నుంచి వాళ్ళకు చెబుతున్న ఆ సువార్త వర్తమానం చదవండి ఒకసారి. లూకా సువార్త 2వ అధ్యాయము 8 నుంచి చదువుదాం. ఆ దేశములంటే యెరూషలేము దేశములు. యెరూషలేము దేశములో కొందరు గొర్రెల కాపర్లు ఎక్కడున్నారు? పొలములో ఉన్నారు. ఏమంటే సందర్భం బాగా ఆలోచిస్తే జనాభా లెక్కలు జరుగుతున్న కార్యక్రమం జరుగుతుంది అక్కడ. ఎక్కడ? యెరూషలేము ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో. ఒకసారి మనం 2వ అధ్యాయము 1 నుంచి చూస్తే, రోమా ప్రభుత్వం పరిపాలిస్తున్న కాలంలో రోమా ప్రభుత్వానికి జనసంఖ్యను లెక్కించాలనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన వచ్చిన తడవనే ఆయన ఏం చేశాడు? ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలెనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞాయను. ఇది కురేనియు అనే వ్యక్తి సిరియా దేశానికి అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అర్థమైందా? అంటే రోమా ప్రభుత్వం పరిపాలిస్తున్న కాలం క్రీస్తు పూర్వం. ఆ జనాభా లెక్కలో వ్రాయబట్టడానికి ఎవరో ఏ ప్రాంతం నుంచి అయితే ఇంకో ప్రాంతానికి వెళ్ళారో ఆ ప్రాంతం వాళ్ళందరూ మీ దేశానికి వెళ్ళిపోండి, మీ ప్రాంతాలకు వెళ్ళిపోండి, మీ పేరు జనాభా లెక్కలో నమోదు చేయించుకునే ఒక ఆజ్ఞ బయలుదేరింది. ఆజ్ఞ బయలుదేరటంతోనే ఎక్కడెక్కడ వాళ్ళందరూ ఆ ప్రాంతాలు వాళ్ళ సొంత ప్రాంతాలకి, ఊర్లు, గ్రామాలు, పట్టణాలకు వెళ్ళిపోయారు. అంటే ఏ ప్రాంతంలో ఉన్న వాళ్ళు అక్కడ లేరు. వ్యాపార నిమిత్తం అనేక ప్రాంతాలకు వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి అనేక ప్రాంతాల్లోకి వెళ్ళిన వారు వాళ్ళ స్వగ్రామాలకి వచ్చారు. అలా వచ్చినప్పుడు మరియమ్మ గారికి, యోసేపు గారికి ప్రధానమైంది. యోసేపు గారిది వాస్తవంగా బెత్లెహేం. ఈ బెత్లెహేములో ఉన్న యోసేపు గారు ఎప్పుడో వెళ్ళిపోయారు, నజరేతుకి వెళ్ళిపోయారు కాపురం ఉండటానికి. అక్కడ వాళ్ళకు సొంత ఇల్లు ఉంది. ఇప్పుడు బెత్లెహేములో ఏం లేదు. అంటే బెత్లెహేములో యోసేపు గారికి ఒకప్పుడు సొంత ఇల్లు ఉన్నా ఇప్పుడు లేదు. అలాంటి పరిస్థితుల్లో ఎక్కడో నజరేతుకి వెళ్ళాడు. నజరేత్ ఎక్కడ ఉంది? గలిలయ అనే పట్టణంలో ఒక చిన్న గ్రామం నజరేతు. అక్కడి నుంచి ఈ యూదయ దేశం అంటే యెరూషలేము దేశంలో ఒక చిన్న గ్రామమైన బెత్లెహేముకి వాళ్ళు రావాల్సి వచ్చింది జనాభా లెక్కలో పేర్లు నమోదు చేయించుకోవటానికి. అలా ప్రయాణమై వచ్చారు. ఆ మాట చదవండి, 3వ వచనం. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక. ఏ వంశంలో వచ్చాడు యోసేపు గారు? దావీదు వంశంలో గోత్రంలో పుట్టినవాడు కాబట్టి తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయ్యుండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు
ఎక్కడ గలిలయ అనే ప్రాంతం పెద్ద పట్టణం అయితే అందులో నజరేతు అనే చిన్న గ్రామంలో నుంచి ఎక్కడికి వచ్చాడు? యూదయ దేశంలోని బెత్లెహేము అనే గ్రామానికి వచ్చాడు. ఆ బెత్లెహేము అనేది దావీదు గారి ఊరు, యెషయి గారి ఊరు. యెషయి తర్వాత ఆయన దావీదు గారికి వచ్చింది. అలా వారసత్వంగా ఇప్పుడు యోసేపు గారికి కూడా ఆ ఊరు వచ్చింది. కానీ యోసేపు గారికి అక్కడ ఏం లేదు. ఇప్పుడు పేరు నమోదు చేయించుకోవడానికి అక్కడికి వచ్చారు. ఆ రోజుల్లో మనకి ఇప్పుడు లాడ్జీలో ఉన్నట్టు వాళ్ళకి సత్రాలు ఉండేవి, పూటకోళ్ళ భోజనాలు శాలలు కూడా ఉండేవి. అంటే ఫ్రీ భోజనం, ఫ్రీ హౌస్, బెడ్ అవన్నీ ఇచ్చేవాడు పడుకోవటానికి. వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి అతిథులకి ఊరి చివరిలో ఒక గెస్ట్ హౌస్ కట్టించేవాళ్ళు, దాన్ని సత్రాలు అనేవాళ్ళు. ఇప్పుడు యోసేపు గారు మరియమ్మ గారు వచ్చేసారు. ఆల్రెడీ మరియమ్మ గారు గర్భవతిగా ఉంది, అక్కడ నుంచి ప్రయాణం చేసి వచ్చారు. మీరు బాగా గమనిస్తే ఆ నజరేత్ అనే ప్రాంతం నుంచి ఈ బెత్లెహేముకి రావటానికి ఆ రోజుల్లో ఈ రోజుల్లాగా వాహనాలు ఏమీ లేవు, బైకులు లేవు, కార్లు లేవు, విమానాలు లేవు, ఇంకేమి లేవు, ఏమీ లేవు. కేవలం ఒంటెలు లేకపోతే గాడిదలు. సుమారుగా 150-160 కిలోమీటర్లు ఎక్కడి నుంచి? నజరేతు నుంచి బెత్లెహేముకి. ఆ రోజుల్లో గాడిద మీద 150-160 కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే ఒక గర్భంతో ఉన్న తల్లిని తీసుకొని ఒక పురుషుడు ఎలా తీసుకురావాలి? ఈరోజు గర్భంతో ఉన్న వారిని చాలా డెలికేట్గా ఏదైనా వాహనంలో, కారులో కూడా స్మూత్గా తీసుకెళ్ళమని చెప్తారు, కష్టపడొద్దని చెప్తారు డాక్టర్లు. కానీ అంత దూరం ప్రయాణం చేసి తీసుకొచ్చాడు యోసేపు గారు. ఏ వాహనాలు? గాడిలో లేకపోతే ఒంటెలు. వాటి మీద 150-160 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇక్కడికి తీసుకొస్తే కనీసం రెస్ట్ తీసుకోవటానికి ప్లేస్ లేదు, విశ్రాంతి తీసుకోవటానికి ప్లేస్ లేదండి. ఆల్రెడీ మరియమ్మ గర్భంలో ఎవరున్నారు? లోకాలను కలిగించిన ప్రభు చిన్న శిశువుగా 9 నెలలతో ఆకారంతో కలిగి ఉన్నాడు. ఎక్కడ? మరియమ్మ గర్భంలో. వారు అక్కడి నుంచి ఇన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చేసరికి ఏమైనా నెలలు నిండేసినాయి. అంటే సుమారు నేను అనుకోవటం ఒక నెల రోజులన్నా పట్టు ఉంటుందేమో అనుకుంటున్నా. ఎందుకంటే పగల ప్రయాణం చేయాలి, రాత్రులు రెస్ట్ తీసుకోవాలి. అది భయంకరమైన ఎడారి ప్రాంతం లేదా అరణ్య ప్రాంతం. అలాంటి పరిస్థితుల్లో పగలు కాస్త ప్రయాణం చేసి, ఎందుకంటే గర్భంతో ఉంది కాబట్టి అలసిపోతుంది, రాత్రులు ఎక్కడో చోట ఆ సత్రాల్లో రెస్ట్ తీసుకొని మొత్తానికి నజరేతుకు చేరారు. నజరేతుకు చేరిన వెంటనే అక్కడ ఏం రాయబడింది? వారక్కడ ఉన్నప్పుడు. ఎక్కడున్నప్పుడు? 6వ వచనం. నజరేతులో నుంచి బెత్లెహేముకు వచ్చినప్పుడు, వారు బెత్లెహేములో ఉన్నప్పుడు మరియమ్మ గారి ప్రసవ దినములు నిండాను, అంటే 9 నెలలు దాటిపోయింది. కనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టెను. ఈరోజు క్రైస్తవ సమాజం ఎన్నో పాటలు పాడుకుంటున్నారు. ఎంతోమందిని మీరు అడిగితే యేసుక్రీస్తు వారు ఎక్కడ పుట్టారంటే టకీమని చెప్పే సమాధానం ఏంటో తెలుసా? పాట గుర్తొచ్చింది అందరికీ. ఏం పాట చెప్పండి? ఎక్కడ? ఎంత దీనాతి దీనమో. ఎక్కడది పుట్టింది ఆయన? పశువుల పాకలో. ఆ పాటలో ఉంది, గమనించండి. చల్లగాలిలో, పైగా చోటు లేక కదా, పశువుల పాకలో నీవు పుట్టావయ్యా అని ఉంటుంది. ఈ వాక్యం చదివితే క్రైస్తవ్యం బైబిల్ని ఎంత ఏమనాలంటే నిర్లక్ష్యంగా చదువుతున్నాను అనొచ్చు. ఇంకా దానికంటే కొంచెం పదునైన మాట చెప్పండి. ఎంత రెక్లెస్గా, ఎంత ఆలోచన లేకుండా, అనాలోచనగా చదువుతుందని చెప్పవచ్చు. క్లియర్గా ఉంది. వారు అక్కడ ఉన్నప్పుడు, ఎక్కడ? బెత్లెహేములో. జాగ్రత్తగా వినండి. బెత్లెహేములో ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలు కంద. ఎక్కడ కంద? చెప్పాడేమన్నా? బెత్లెహేములో కంది. కన్న తర్వాత ఏం చేసింది? పొత్తిగుడ్డలతో చుట్టి, అంటే బిడ్డ పుట్టగానే పొత్తిగుడ్డలు అనేవేంటి?
మనమైతే పాత చీరలు కానీ పాత కాటను క్లాత్ కానీ వాడతాం. ఎందుకు? శరీరం అంతా రక్తసిక్తమై ఉంటుంది, మలినం ఉంటుంది కాబట్టి ఆ కాటన్ క్లాత్తో చుడతాం. రెండవది ఏంటంటే తల్లి గర్భంలో వెచ్చగా ఉన్న బిడ్డ ఒక్కసారిగా ఈ భూ వాతావరణంలోకి రాగానే తట్టుకోలేరు. అందుకని కాస్త వెచ్చదనం రావటం కోసం వెంటనే బట్ట చుట్టాలి. వాటిని ఏమంటారు? పొత్తిగుడ్డలతో చుట్టి వెంటనే ఎక్కడికి వెళ్ళిపోయినట్టు ఉంది, అక్కడ సత్రం దగ్గరికి వెళ్ళినట్టుగా ఉంది. సత్రం కూడా నిండిపోయింది. ఎందుకంటే అనేక ప్రాంతాల నుంచి జనులు వచ్చారు జనాభా లెక్కలో తమ పేర్లు నమోదు చేయించుకోవటానికి. సత్రం దగ్గరికి వెళ్తే ఖాళీ ఉందా అంటే అక్కడ ఖాళీ లేదు. నెక్స్ట్, ఆయనను పశువుల తొట్టెలో పొరుండబెట్టెను అంటే ఇంకెక్కడ ఖాళీ లేదా? ఎక్కడా లేదండి. బాగా గమనిస్తే ప్రియులారా, ఈ బెత్లెహేం అనేది భూమికి మధ్యనున్న ప్రాంతం, ఇజ్రాయెల్ దేశం. ప్రపంచ మ్యాప్ మీరు చూస్తే భూమికి సెంటర్ పాయింట్ అదే. ఆ ప్రాంతం అంతా అరబ్ కంట్రీస్ కానీ, ఈ టర్కీ దేశం కానీ, ఈ ఇజ్రాయెల్ దేశం కానీ, ఈ ఇరాక్ కానీ, ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా గమనిస్తే భూమికి మధ్యలో ఉన్న దేశాలు ఇవన్నీ. భూమికి మధ్యలో ఉంది. ఎందుకంటే మధ్యలో నుంచి భూమి అంతా విస్తరించాలి ఈ వార్త. భూమి మీద ఉన్న అందరికీ ఉపయోగపడే కార్యక్రమం చేయాలి కాబట్టి భూమి మధ్యలో ఒక పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారిని దేవుడు జన్మింపజేశాడు. లోకాలను కలిగించింది ఆయనే. కలిగి ఉన్నదేది యేసుక్రీస్తు లేకుండా కలగలేదు. లోకాలను కలిగించిన యేసు ఒక ప్రత్యేకమైన పని మీద భూమి మీద శరీరాన్ని ధరించుకొని జన్మించటానికి ఎక్కడా ప్లేస్ లేదా? ఈరోజు కూడా క్రైస్తవుల్లో యేసుకు చోటు లేదు. యేసు పేరు చెప్పుకొని స్టార్కు చోటు ఉంది, యేసు పేరు చెప్పుకొని కొత్త బట్టలకు చోటు ఉంది, యేసు పేరు చెప్పుకొని ఇంటికి రంగులకు చోటు ఉంది, యేసు పేరు చెప్పుకొని పిండి వంటలకు చోటు ఉంది, యేసు పేరు చెప్పుకొని తాగేవాళ్ళకి తాగుడు చోటు ఉంది, యేసు పేరు చెప్పుకొని తాగి ఏమి తోచక ఎదుటోళ్ళతో గొడవ పట్టడానికి చోటు ఉంది. యేసు పేరు చెప్పుకొని ఆయన భూమధ్య భాగంలో పుట్టాడు. ఇజ్రాయెల్ దేశం భూమధ్యలో ఉంది. అందుకే బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది. ఒకసారి యెషయా గ్రంథం 24వ అధ్యాయము, యెషయా గ్రంథం 24వ అధ్యాయము 13వ వచనం చూడండి. యెషయా గ్రంథం 24వ అధ్యాయం 13లో పరిగ పండ్లను ఏరుకొనున్నప్పుడు జరుగునట్లుగా భూమి మధ్య జనములలో జరుగును. అంటే భూమి మధ్య జనాల్లో ఏదో జరిగిద్దంట. అదంతా అధ్యాయం చదివితే ఇది యేసుక్రీస్తు వారు పుట్టబోయే సందర్భాన్ని గురించి ప్రవచించిన ప్రవచనం. భూమధ్య నుండి జనములలో జరుగునంట. భూమి మధ్య జనములలో జరుగును. భూమి మధ్య జనాల్లో ఒక కార్యక్రమం జరిగిద్దంట. ఇంకొక మాట కూడా చూడగలిగితే యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయము 12వ వచనం. పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉన్నాయి. ఈ 39 పుస్తకాల్లో యేసుక్రీస్తు వారు ఎక్కడ, ఎప్పుడు, ఎలా జన్మిస్తాడో రాయబడింది. యేసుక్రీస్తు వారి జన్మ హఠాత్తుగా జరగలేదు. యేసుక్రీస్తు వారి జన్మ అనుకోకుండా జరగలేదు. యేసుక్రీస్తు వారి జన్మకు పెద్ద కారణం ఉంది. ఆ కారణాన్ని బట్టి దేవుడు ముందుగానే హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. అంటే ప్రతి తరములో వారికి యేసుక్రీస్తు వారి గురించిన విషయాలు తెలుసు. ఆయన పుట్టక ముందే పుడతాడన్న జ్ఞానం దేవుడు అందరికీ ప్రతి తరములో వారికి అందించాడు ప్రవచనాల ద్వారా. ఏ తరాన్ని దేవుడు విడిచిపెట్టలా. ఎందుకంటే ప్రతి తరములో వారు యేసుక్రీస్తు వారిని ఎరిగి వారు మార్పు చెందాలనే ఉద్దేశం. పుట్టక ముందే పుట్టబోయే వాని గురించి ఎందుకు తెలియచేశాడంటే ఆయన పుట్టుక అందరికీ అవసరం కాబట్టి. భూమి మధ్య నుండి జనము 38వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథం 12వ వచనం చూడండి ప్రియులారా. వారిని దోచుకొని
కొల్లసొమ్ముగా పట్టుకున్నటకై పూర్వము పాడై మరలా నివసింపబడిన స్థలముల మీదకి తిరిగిపోయేదను. ఆయా జనములలో నుండి సమకూర్చబడి పశువులను సరుకులను కలిగి భూమి నట్ట నడుమ నివసించు జనుల మీదకి తిరిగిపోయేదను. ఎక్కడంట? భూమి నట్ట నడుమ నివసించు జనుల మీదకి తిరిగిపోయేదను. అంటే ఇశ్రాయేలీలు ఎక్కడ నివసించారయ్యానంటే, కనాను దేశం ఎక్కడుందయ్యానంటే భూమి మధ్యలో ఉంది. ప్రపంచపు పటాన్ని మనం పరిస్తే సెంటర్ పాయింట్, భారతదేశానికి కేంద్రం అంటే అర్థం ఏంటి? సెంటర్ అని కదా. కేంద్రం చివరిలో ఉంది కదా. కేంద్రం అంటే అర్థం మధ్యలో ఉండాలి. చివరిలో పెట్టారు. ఎక్కడుంటే మొత్తానికి పేరు పెడితే చాలు అనుకున్నారు. కానీ కేంద్రం అంటే అర్థం ఏంటంటే సెంటర్ పాయింట్. భూమి అంతటికీ ఆరిన నేల ఎంతవరకు అవుతుందో ఈ భూగోళంలో అన్నిటికీ మధ్యలో ఉన్న ప్రాంతం ఇశ్రాయేల్ దేశం. అక్కడ ఎందుకు పుట్టించాలి? అక్కడి నుంచి ప్రపంచంలో ఉన్న జనాభా అందరికీ రక్షణ బయలుదేరాలి. అందుకే వారు బెత్లెహేములో ఉన్నప్పుడు, భూమి మధ్యాహ్నున్న ప్రాంతం, ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమార్ని ఎక్కడ కందో రాయలేదండి బైబిల్లో. చెట్టు కింద కందా, రోడ్డు మీద కందా, ఎక్కడ కందో రాయలేదు. ఏమంటే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వస్తుంటే స్వాగతం పలికేవాళ్ళు లేరా? ఒక్క ఇంట్లో కూడా ప్లేస్ లేదా? ఎవరు ప్లేస్ ఇవ్వలేదు. అప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడు కూడా యేసుకు ప్లేస్ లేదు. మన సమస్యలు మన గొడవలే సరిపోతున్నాయి తప్ప యేసుకు ప్లేస్ ఇవ్వాలన్న ఆలోచన ఏమన్నా వచ్చింది ఎవరికన్నా? ఈ క్రిస్మస్లో యేసుక్రీస్తు వారికి అస్సలు ప్లేస్ లేదు. పేరైంది, ఆనందం అనుభవించేది మన శరీరాలే. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆయన పశువుల పాకలోనే పెట్టేశారు. మీరు చూశారు కదా గ్రీటింగ్స్లో కానీ వాటిలో ఎక్కడ ఉంటుంది యేసుక్రీస్తు వారు? బాలుడు, బాలయేసు అంట కదా, విన్నారు ఈ పేరు? ఇప్పుడు ఆయన పుట్టి మరణించి పరలోకానికి వెళ్ళిపోయి ఎంతకాలం తెలుసా? 2023. అంటే యేసుక్రీస్తు వారు వయసు ఎంత ఇప్పుడు భూమి మీద ఉంటే? చెప్పండి ఎంత? 2023 సంవత్సరాల బిడ్డను, పెద్ద మనిషిని ఉయ్యాలే చూపుతావు? ఇంకా తొట్లో అలాగే ఉంచుతావా? 20 ఏళ్ళ నీ కొడుకుని తొట్లేసి లాలిపాట పాడు, లాగితంతాడు. ఎత్తుకో మమ్మీ అన్నాడు అనుకోడు, ఏమంటావు? ఎద్దులాగుండా ఇంకా నిన్నెత్తుకునేది ఏంట్రా అంటాడు. మరి 2000 సంవత్సరాలు దాటిన యేసుక్రీస్తు వారిని ఇంకా బాలయేసు పేరుతో మరియమ్మ సంకన నీ ఉయ్యాలేసి లాలిపాటలు పట్టడానికి సిగ్గుందా? బైబిల్ అర్థమైందా? అసలు ఆ పాట ఎలా వస్తుంది మీకు? ఇంకా బొడ్డోడేనా? ఒరే అనరాదు పోయి. చిన్నపిల్లలు ఏమంటాం? ఒరే అంటావా? మరి యేసుక్రీస్తు నీకు ఇంకా బాలుడుగా కనపడితే ఏమంటావు? ఒరే యేసుగా అంటావు కూడా. సిగ్గులేదా మాట చెప్పటానికి? 2023 సంవత్సరాలు ఆయన వెళ్ళిపోయి, ఆయన జన్మ భూమి మీదకి వచ్చినప్పుడు, ఆయన పుట్టినప్పుడు శరీరంతో మరియమ్మ గర్భంలోంచి బయటకు వచ్చినప్పుడు ఎక్కడా ప్లేస్ లేదు. కనగానే పొత్తిగొడ్డలతో చుట్టి సత్రం దగ్గరికి వెళ్తే అక్కడా ప్లేస్ లేదు. ఎవరు ఇవ్వలేదా? లోకమంతా సత్రం అయిపోయింది. అందరూ సత్రంలో ఎవరుంటారు? సత్రం ఉండేది ఎవరు చెప్పండి? విదేశాల వాళ్ళ, వేరే ప్రాంతం వాళ్ళ, ఆ ఊరోళ్ళ? సత్రాలు ఎవరుంటారు? లాడ్జీలు ఎవరుంటారు? ఆ ఊరోళ్ళు ఉంటారా? బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారా? మరి మనం సత్రంలో ఉన్నామా, సొంత ఇంట్లో ఉన్నామా? ఇప్పుడు మనం అందరం కూడా మంది ఇది సొంతూరా? మీ ఊర్లో ఉన్న వాళ్ళకి మా సొంతూరు అనుకుంటున్నారా? మీ సొంతూరు అయితే మీరు ఎప్పటికీ ఎక్కడి నుంచి వెళ్ళిపోకూడదు. చచ్చినా మీ శవాన్ని ఇక్కడే పెట్టాలి. పెడతారా? మనం అందరం సత్రంలోనే ఉన్నాం. ఆ సత్రంలో ఆయన కూడా ఉండటానికి వస్తే ఎవడ ప్లేస్ ఇలా, మాకే ఖాళీ లేదు, గెటౌట్ అన్నారు. వెతుక్కుంటా పోతే ఆ పశువుల తొట్టిలో కాస్త ప్లేస్ ఉంటే అక్కడ పడుకోబెట్టిందంట మరియమ్మ గారు. అర్థమైందా? ఇక మనుషులు ఎవడు ప్లేస్ ఇవ్వడు ఈయనకి. కనీసం సమాజంలో ఎవరైతే బలహీనలుగా ఉంటారో, ఎవరైతే ఎవరిని లెక్క చేయని పరిస్థితిలో ఉంటారో
అలాంటి వాళ్ళకన్నా విషయం చెబుదామని దేవుడు దేవదూతను పంపించి ఎవరికి వర్తమానం అందించాడో చదవండి. 8వ వచనం నుండి, ఆ దేశములో భూమి మధ్య నుండి దేశములో అంటే బెత్లెహేములో కొందరు గొర్రెల కాపర్లు, అంటే అందరూ ఎక్కడికి వెళ్ళారు? అనేక ప్రాంతాల నుంచి ఎక్కడికి వచ్చారు? యెరూషలేముకి వచ్చారు. మరి గొర్రెల కాపర్లు ఎక్కడోళ్ళు? ఆ స్థానికులే. కొందరు గొర్రెల కాపర్లు పొలములో రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా. చలి కాచుకోవట్లేదండి. మనోళ్ళు డ్రామాల్లో పిల్లలకి శాలువాలు కప్పి గడగడగా వణుకుతున్నట్టు యాక్షన్ చేయండి అంటారు. మనకు చలికాలంలో డిసెంబర్లో క్రిస్మస్ చేసుకుంటున్నాం కాబట్టి. అలా రాత్రి వేళ చలి కాచుకుంటున్నారా, మందను కాచుకుంటున్నారా? మందను కాచుకొని చదవండి. చలి కాచుకొనుచుండగా అని ఉందా? రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా. రాత్రి వేళ అంటే రాత్రి వేళ జంతువుల భయం ఉంది, క్రూర మృగాల భయం ఉంది కాబట్టి ఆ మేకల్ని, గొర్రెల్ని, పశువుల్ని కాచుకుంటున్నారు నిద్రపోకుండా. 2-3 కాదు, మనకుండేది 100-200 గొర్రెలు కాబట్టి 2-3 ఉంటాం. వాళ్ళకి విస్తారమైన గొర్రెలు ఉన్నాయి. వాళ్ళు యూదులే. యూదులు ప్రధానమైన వృత్తి ఏంటి అంటే గొర్రెల కాపర్లు. ఆ రోజు సమాజంలో మిగతా వాళ్ళందరి జాతుల కంటే గొర్రెలు కాచుకునే వాళ్ళు అంటే చాలా చిన్నచూపు. అందుకని అందరూ జనాభా లెక్కల్లో జనాభా పేర్లు రాయించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తే వీళ్ళు మాత్రం హ్యాపీగా రాత్రులు ఏం చేస్తున్నారు? ఆ తెల్లారి వెళ్ళి మనం రాయించుకోవచ్చులే అనుకున్నారేమో. రాత్రులు వెళ్ళి పొలాల్లో ఏం చేస్తున్నారంట? మందను కాచుకొని చుండగా. గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా, దేశంలో చాలామంది గొప్పవాళ్ళు ఉన్నారు, రాజకుటుంబీకులు ఉన్నారు, ఘనులు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, పరిచయులు ఉన్నారు, చాలామంది పెద్ద పెద్దోళ్ళు ఉంటే యేసు పుట్టాడన్న విషయం ఎవరికి చెప్పాడు వచ్చి దేవదూత? ఎందుకని? గొప్పోడెవడు అంగీకరించాడు తొందరగా. గొప్పోడెవడు మాకు తీరిద్దిగా వెళదాం కదా చూద్దాం కదా అనుకోలేదు. గొప్పోడు ఎవ్వడు పట్టించుకోడు. ఎంత మంచి వార్త చెప్పినా వాడు పట్టించుకోడు. లేఖనాలన్నీ ఏకరువు పెడుతున్నా పాత నిబంధన అన్ని గ్రంథాల్లో యేసుక్రీస్తు వారు పుడతాడన్న విషయాన్ని ఎన్నోసార్లు ఎంతోమంది ప్రవక్తల ద్వారా దేవుడు తెలియచేసినా ఎవడో పట్టించుకోలేదు. ఎన్నో సంవత్సరాలుగా యేసుక్రీస్తు వారిని గురించి ఎంతోమంది భక్తులు ఈ రోజుల్లో సువార్త రూపంలో ప్రకటిస్తున్నా ఎంతమంది విని బాప్తీసం తీసుకున్నారు చెప్పండి? ఆ రోజున్న వారికి ఈ రోజున్న వారికి ఏ తేడా లేదు. వాళ్ళు అంతే చెబుతారు, వాళ్ళకి ఏం పని లేదు. భక్తి భక్తి ప్రార్థన అని ఈ మీటింగులన్నీ పెట్టి ఇలా గోల్ చేస్తూ ఉంటారు అనుకుంటారు తప్ప వీళ్ళు ఎందుకు చెబుతున్నారు? ఎందుకు ఇంత రిస్క్ తీసుకుంటున్నారు? ప్రాణాలకు తెగించి ఎందుకు ఇంత సువార్తను ప్రకటిస్తున్నారనే ఆలోచన కూడా చేయరండి. అందుకే ఎవరు వింటారో, ఎవరు లోబడతారో, ఎవరికి సమాజంలో పేరు ప్రఖ్యాతులు లేవో, ఎవరిని సమాజం చిన్నచూపు చూస్తుందో అలాంటి వారి దగ్గరికి పంపించాడు దేవుడు దేవదూతని. ఆ దేవదూత వచ్చి ఏ సువర్తమానాన్ని చెప్పాడో చూడండి. అయితే ఆ దూత, లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలకందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము. దూత వచ్చి ఏం చెప్పాడండి? ప్రజలందరూ దూతను చూడగానే గొర్రెల కాపర్లు ఏమైపోయారు? మిక్కిలి భయపడ్డారు. మీరు భయపడొద్దు అని ఒక మంచి మంచి వర్తమానం, అంటే గుడ్ న్యూస్. ఏది సువర్తమానం, ఏది గుడ్ న్యూస్ మనకి చెప్పండి? కోర్టులో కేసేస్తే గెలిస్తే గుడ్ న్యూస్ కదా, పక్కోడాస్తి మనకు వస్తే గుడ్ న్యూస్. ఇంకా మన శత్రువు ఎవడన్నా చచ్చిపోయాడంటే గుడ్ న్యూస్. మన శత్రువుకి ఎవరికైనా యాక్సిడెంట్ అయిందంటే గుడ్ న్యూస్. మనకేమి లేకపోయినా ఆ నాశనం అయిపోయాడంటే చెప్పండి గుడ్ న్యూస్. ఈ గుడ్ న్యూస్ అంట అందరికీ అంట. ఎంతమందికి? ప్రజలందరికీ గుర్తుపెట్టుకోండి. ప్రజలందరికీ కలుగబోవు అంటే ఇంకా కలగలేదా? యేసుక్రీస్తు వారి జన్మతో ప్రజలందరికీ కలగలేదా సువార్త? గుర్తుపెట్టుకోవాలి. యేసుక్రీస్తు వారి జన్మ సువార్త కాదు, సువార్తకు ప్రారంభం. యేసుక్రీస్తు వారి జన్మ సువార్తకు ప్రారంభం. సువార్త ఎప్పుడు? ఆయన మరణించి తిరిగి లేచినప్పుడు సువార్త. ఏంటా సువార్త? నిన్ను కూడా మరణిస్తే తిరిగి లేపుతాడు. చచ్చిపోతే బ్రతికించటం
ప్రపంచంలో ఎవడూ చేయలేని వార్త కాబట్టి దీన్ని మించిన సువార్త ఇంకెక్కడా లేదు, ఇంకెక్కడా ఉండదు కూడా. చనిపోతే బ్రతికించగలిగిన సామర్థ్యం ప్రపంచంలో ఎవడికి లేదు, యేసుక్రీస్తు వారికి ఒక్కడికే ఉంది. అందుకే పుట్టాడు. పుట్టినందుకు నువ్వు పండగ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ప్రజలందరికీ కలుగబోవు అంటే భవిష్యత్తులో ఒక సువార్తను ఆయన తేబోతున్నాడు. అందుకే మార్కు సువార్త 1వ అధ్యాయంలో 1వ వచనం ఒక మాట రాయబడి ఉంది. మార్కు సువార్త 1వ అధ్యాయము 1వ వచనం, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం అంట. అర్థమైందా? కలుగబోవు అనే మాట ఎందుకు వాడారు దేవదూతలు? ఇంకా కలగలేదు. మరి నువ్వు పుట్టగానే పండగ ఎందుకు చేస్తున్నావు? అందులో నీకు ఏం సువార్త ఉంది? ఏమర్థమైంది? పోనీ నమ్మావా? లేదు. నమ్మకుండా నిన్ను సువార్త ఎవడు చేయమన్నాడు? దేవుడు ఏమన్నా బతిమలాడా? నా పుట్టినరోజు చేయండి రా బాబు అని ఏమన్నా బతిమలాడా? లేదు కదా. నీకే హక్కుండి పండగ చేస్తున్నావు? ఏ హక్కుండి స్టార్ పెడుతున్నావు? ఏ కారణం, ఏ వచనాలను బట్టి నువ్వు క్రిస్మస్ ఆచరిస్తున్నావు చెప్పండి? యేసుక్రీస్తుని అంగీకరించిన వాడికి క్రిస్మస్ పండగ చేసే అవకాశాన్ని దేవుడు ఇవ్వలేదు. ఆయన పుట్టినందుకు పండగ చేయమని చెప్పలేదు. ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియచేయుచున్నాను. కలగలేదు ఇంకా సువార్త. కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. ఏంటా సువర్తమానం? ఇందాక చెప్పాడు కదా యేసుక్రీస్తు వారు, నేను యెరూషలేముకు వెళ్ళాలి, ప్రధాన యాజకుల చేత, పెద్దల చేత, శాస్త్రుల చేత అనేక హింసలు పొంది చంపబడి 3వ దినాన తిరిగి లేస్తా. ఇది సువార్త. ఈ సువార్త పుట్టుకలో కాలేదు. జన్మదినాన్ని దేవుడు అందుకే వ్రాయించలేదు. అందుకే ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో ఏమన్నాడు? ఒకని జన్మదినము కంటే, ఈ మాట దేవుడే కదా వ్రాయించాడు. ఏది మేలంట? జన్మదినం మేలన్నాడా, మరణదినమే మేలన్నాడా? జన్మదినము కంటే మరణదినం అంటే జన్మదినం మేలే, కానీ దీనికంటే మేలేది? జన్మించింది నువ్వు మరణించడానికి. మరణం ఎలా మేలవుతుంది? క్రీస్తులో మరణిస్తే మేలవుతుంది. క్రీస్తు లేకుండా మరణిస్తే భయంకరమైన కీడవుతుంది. క్రీస్తు లేకుండా నువ్వెన్ని పండగలు చేసుకున్నా నువ్వు మరణిస్తే నీకు అంతకంటే దరిద్రమైన కీడు ఇంకొకటి ఏది లేదు. క్రీస్తు లేని క్రిస్మస్లో నువ్వెన్ని చేసినా ప్రయోజనం లేదు ప్రియులారా. ఏమంటున్నాడు అక్కడ? ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణం దావీదు గారికి దేవుడు వాగ్దానం చేశాడు. నేడు రక్షకుడు మీ కొరకంటే గొర్రెల కాపర్ల కొరకేనా, అందరి కొరక? ముందు మాట ఏం చెప్పాడు దేవదూత? ప్రజలందరికీ కలుగబోవు. ఇప్పుడేమంటున్నాడు? మీ కొరకు రక్షకుడు నేడు. ఇప్పుడు కూడా అదే బ్యానర్ పెడతాడు, రక్షకుడు నేడు మీ కొరకు. ఆనాడు కాదా? ఆనాడు పుట్టాడా? నేడు పుట్టాడా? ఆనాడే పుట్టాడు. నేడు నువ్వు అంగీకరించి మారు మనసు పొంది నీ హృదయంలోనికి ప్రభువుని అంగీకరిస్తే అప్పుడు నీలో పుడతాడు. అది నీ క్రిస్మస్. క్రీస్తు నీలో జన్మించకుండా, నీకు మారు మనసు పాపక్షమాపణ లేకుండా, నువ్వు బాప్తీసం చేసుకోకుండా ఎన్ని పండగలు చేసినా దండగే తప్ప క్రీస్తు నీలో ఉదయించలా. నీదది క్రిస్మస్ కాదు. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు అనగానే ఎలా వస్తాడు చెప్పండి? సినిమాలో హీరో ఎలా ఎంట్రీ ఇస్తాడు చెప్పండి? వెనక పెడపెడ పెద్ద సౌండ్లు, భయంకరమైన అగ్ని కదా, మెరుపులు, ఉరుములు, డబడబా సౌండ్లు, స్టీడియో బాగా ఆన్ చేస్తాడు. ఆన్ చేయగానే హీరో గారు కారులో నుంచి కాలు అలా బూట్ కాలు కనపడింది. పక్కనేమో హోరెత్తించే మ్యూజిక్ లేదా కోరస్లు కదా, ఆడి గురించి పొగుడుతూ ఎన్నో కోరస్లు. 2 గంటల్లో నాటకం ఆడి కెమెరా ముందు నటించే హీరోని పరిచయం చేయటానికి ఎంత బిల్డప్! లోకాలను కలిగించిన ప్రభువు భూమి మీద అడుగుపెట్టినప్పుడు బిల్డప్ లేదే, సప్పగా ఉందే, ఎవడో స్థానం ఇవ్వలేదే. ఇచ్చారా?
బెత్లెహేములో ఎక్కడా స్థలం లేదు. కందంట ఎక్కడ కందో రాయించలేదండి దేవుడు. ఎందుకంటే ఆయన జన్మదినాన్ని మనకు చెప్పాలనుకోలేదు. పుట్టింది మరణించడం కోసం, ఆ మరణం నీ కోసం, పాపులమైన మనందరి కొరకు. ఎందుకు బెత్లెహేములోనే జన్మించాలి? పాపం అక్కడే ప్రారంభమైంది. మనిషి మనుగడ అక్కడే ప్రారంభమైంది. ప్రపంచ చరిత్రలో మీరు ఇప్పటికీ గూగుల్లో సెర్చ్ చేసుకోండి, మానవ మనుగడ ప్రారంభమైన ప్రాంతం టర్కీ ప్రాంతం. టర్కీ ప్రాంతం ఈ మధ్య చాలామంది శాస్త్రవేత్తలు, భూగర్భ గనుల శాఖ వారు, మరి చాలామంది మేధావులు, పైగా బైబిల్ పండితుడు, ఇలాంటి వాళ్ళు 4500 మంది కలిసి అసలు ఏదేను తోట ఎక్కడుందని ప్రయోగాలు చేసి ఎన్నో పరిశోధనలు చేశారు. దానికి రీజన్ ఏంటి, ఎలా వాళ్ళు దాన్ని కనుక్కున్నారు, టర్కీ ప్రాంతం, దక్షిణ టర్కీ ప్రాంతం అని ఎలా కనుక్కున్నారంటే బైబిల్ ఆధారం. బైబిల్ చారిత్రాత్మక గ్రంథం. బైబిల్లో ఉన్న ప్రతి పేరు, ప్రతి ప్రాంతం ఇప్పటికీ ఉన్నాయి. వాటిని బట్టి తీగలాగారు, టర్కీ ప్రాంతంగా తేల్చారు. ఎలాగో చూద్దామా? ఆదికాండం 2వ అధ్యాయము. యేసుక్రీస్తు వారు భూమి మధ్యలో జన్మించటానికి కారణం 2వ అధ్యాయము ఆదికాండం 8వ వచనం నుండి. ఆదికాండం 2వ అధ్యాయము 8వ వచనం నుండి. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. దేవుడు భూమిని కలిగించాడు, 6 దినాల సృష్టి చేశాడు. 6 దినాల సృష్టిలో ఏ ప్రాంతానికి ఏ పేరు లేదు. అర్థమైందా? ఒక ప్రాంతంలో తోట వేసాడు. ఆ తోట ఏదేను అనే పేరు మోషే గారు రాసేటప్పటికి ఆ ప్రాంతానికి ఆ పేరు ఉందంతే. దేవుడు అక్కడ తోట వేసినప్పుడు ఏదైనా అనే పేరు పెట్టలేదు. కాకపోతే ఆ తోట దేనికి సాదృశ్యం అంటే సంపూర్ణ సమృద్ధికి సాదృశ్యం. అంటే సస్యశ్యామలమైన ప్రాంతం అని. ఏదేను ఇప్పటికీ దాన్ని సమృద్ధి కలిగిన ప్రాంతం అని పిలవటానికి ఏదేను అనే పేరు వాడతారు. మనకి ఆదికాండంలో కూడా లోతు అబ్రహాం గారి నుంచి విడిపోయేటప్పుడు నీకు ఏ ప్రాంతం కావాలంటే సొదొమ గొమొర్రాల ప్రాంతం కావాలంటాడు. ఎందుకు ఆ ప్రాంతాన్ని కోరుకున్నాడంటే అది చూడటానికి ఏదేను వలె ఉందంట. చూడటానికి యెహోవా తోట వలె ఏదేను వలె ఉంది. అంటే ఏదేను ఎలా ఉంటుంది? దేవుని తోటలాగా ఉంటుంది. కాబట్టి ఒక సస్యశ్యామలమైన ఒక తోట వేసి ఆ తోటలో వీళ్ళిద్దరిని పెట్టాడు, ఆదాముని అవ్వని. అంటే మొట్టమొదటి మనిషి తయారైంది ఎక్కడ? భూమి మధ్య భాగంలో. ప్రపంచానికి సెంటర్ పాయింట్లో దేవుడు తయారు చేసి పెట్టాడు. ఆ తోట అంతవరకేక. ఆదాము అవ్వలు తప్పు చేశారు, తినవద్దన్న వృక్షఫలం తిన్నారు, అక్కడ నుంచి గెంటేశారు. అంటే పాపం ప్రారంభమైంది ఎక్కడ? ఏదేను తోటలో. అంటే భూమి మధ్య భాగంలో పాపం ప్రారంభమైంది. ఎక్కడ పాపం ప్రారంభమైందో అక్కడి నుంచే పాపాన్ని తీసివేసే పరిశుద్ధుని జన్మింపజేశాడండి దేవుడు. మనం అప్పుడప్పుడు ఒక సామెత పడతాం, ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడే వెతుక్కోవాలి, ఇంకో చోట వెతుక్కోవాలి, అక్కడే వెతుక్కోవాలి. ఎక్కడ పాపం ప్రారంభమైందో అక్కడి నుంచే వెతుక్కోవాలంట. అక్కడ ప్రారంభమైందని మనకెలా తెలుసు? మానవ జన్మ అంటే చెప్తున్నాడు ఇక్కడ, చదువుదాం. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును, ఆ తోట మధ్యను జీవవృక్షమును, మంచి చెట్ల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. మరియు ఆ తోటను తడుపుటకు, గుర్తుపెట్టుకోండి, ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి 4 చీలిపోయి 4 శాఖలైన ఒక నది బయలుదేరింది ఏదేను అనే ప్రాంతంలో నుంచి. అక్కడ నుంచి బయలుదేరి ఎన్ని నదులైపోయినాయి? 4 శాఖలైనవి. ఆ 4 శాఖల పేర్లు చెప్పాడు ఇక్కడ. మొదటి దాని పేరు పీషోను. అది హవీలా దేశము చుట్టూ పారుచున్నది, అక్కడ బంగారం ఉన్నది.
ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది, అక్కడ బోళమును గోమేధికములు దొరుకును. అంటే దాదాపుగా ఎమెన్ అనే ప్రాంతం, అంటే షేబా దేశం. షేబా దేశం చుట్టూ ఉందంట ఏ నది? అది పీషోను. అంటే ఆ నది ఈ హవీలా దేశము చుట్టూ పారుచున్నది. అంటే ఇప్పుడు షేబా దేశం అన్నారు ఆ రోజుల్లో, ఇప్పుడు దాని పేరు యెమెన్ అనే ప్రాంతం. అరబ్ కంట్రీస్లో ఉంది ఇప్పటికీ, కాకపోతే నది లేదు. ఎందుకంటే నోవాహు గారి జలప్రళయం కాలంలో కలిసిపోయింది. తర్వాత ఇంకో నది ఉంది, ఇంకో శాఖ ఉంది, దాని పేరు రెండవ నది పేరు గీషోను. అది కూషు దేశం అంతటి చుట్టూ పారుచున్నది. కూషు దేశం అంటే చెప్పండి, నిగ్రోలు ఉంటారుగా, ఆఫ్రికా దేశం. దాని చుట్టూ పారుతుంది. అది కూడా ఇప్పుడు లేదు. నోవాహు జలప్రళయం కాలంలో అవి కూడా భూగర్భంలో కలిసిపోయినాయి. ఇప్పటికి మాత్రం సజీవంగా ఇంకా 2 నదులు ఉన్నాయి, అవి కూడా దాదాపుగా అడుగంటిపోయినాయి, ఎండిపోతున్న స్థితిలో ఉన్నాయి ప్రస్తుతానికి. మరొక నది పేరు, మూడో నది పేరు హిద్దెకెలు. దాని పేరు టైగ్రీస్ నది. ఇప్పుడు టైగ్రీస్ నది ఇప్పటికే ఉంది. అది అషూరు తూర్పు వైపున పారుచున్నది. 4వ నది పేరు యూఫ్రటీసు. ఇది కూడా ఇప్పటికే ఉంది. మరియు దేవుడైన యెహోవా నన్ను తీసుకుని ఏదేను తోటను సేద్యపరచుటకు, దాన్ని కాచుటకు, దానిలో ఈ 4 నదుల ఆధారంగా ఈ ఇప్పుడు ఉన్న నదులు టైగ్రీస్ నది, ఇంకోటి యూఫ్రటీస్ నది. ఈ 2 నదులని ఫాలో అయి వెళ్ళిపోతే ఒక ప్రాంతంలో ఇవన్నీ కలుసుకున్నాయి. అక్కడి నుంచి విడిపోయినాయి. బబులోను, సిరియా, ఇవన్నీ ఇలా దాటుకుంటూ ఈ నదులు మరి అరబ్ కంట్రీస్లో కలిసిపోతున్నాయి. ఇదంతా ఎడారి ప్రాంతంలోంచి వస్తున్న నదులు. వీటిని పట్టుకొని ఈ 4500 మంది పెద్ద పెద్ద పండితులు, శాస్త్రవేత్తలు, భూగర్భ గనుల శాఖ వారు, వీళ్ళంతా కలిసి ఎన్నో ప్రయోగాలు చేసి అక్కడ దాకా వెళ్తే అక్కడ తేలింది ఏంటంటే దక్షిణ టర్కీ ప్రాంతంలో ఒక ప్రాంతాన్ని కనుగొని ఇక్కడ ఒకప్పుడు ఉండేది ఏదేను అన్నారు. ఇప్పుడు లేదండి, ఇప్పుడు లేదు. అక్కడ జీవవృక్షం లేదు. నోవాహు జలప్రళయ కాలంలో మొత్తం అంతరించిపోయినాయి. ఇప్పుడు అన్నీ మామూలుగానే ఉన్నాయి. అంటే ప్రపంచ చరిత్రలో మనిషి మనుగడ ఎక్కడ ప్రారంభమైందనేది ఇప్పటికీ శాస్త్రవేత్తలు కనుగొని చెప్పారు. ఎక్కడి నుంచి పాపం ప్రారంభమైందో అక్కడి నుంచే పరిష్కారాన్ని ఇవ్వాలని దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే ప్లాన్ చేసి ఎన్నో తండ్రుల గర్భాలు దాటించుకుంటూ 2000 సంవత్సరాల క్రితం మరియమ్మ గర్భంలో నుంచి భూమి మీదకు తీసుకొచ్చాడు. అంటే యేసుక్రీస్తు వారు పరలోకములో ఆత్మగా ఉన్నాడు దేవుడి దగ్గర. 2000 సంవత్సరాల క్రితం భూమి మీద పుట్టకముందు యేసుక్రీస్తు వారు నిన్న మొన్నటి వాడు కాడు. చాలామందికి తెలియని విషయం, హైందవ సహోదరులు కానీ ముస్లిం సహోదరులకు కానీ తెలియని విషయం ఏంటంటే యేసుక్రీస్తు వాడు మహా అయితే 2000 సంవత్సరాల క్రితం ఉన్నాడు కదా, అంతకుముందు లేడు కదా అనుకుంటున్నారు. ఆత్మస్వరూపిగా తండ్రి కుడి పార్శ్వమున పరలోకంలో ఉన్నాడు. ఆ మాట ఫిలిప్పీ పత్రికలో దేవుడు రాయించాడు, లేదా యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో రాయించాడు. ఒకసారి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము ఒక మాట చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5, 6 వచనాలు చూద్దాం ప్రియులారా. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ, అంటే పుట్టకముందు దేవునితో ఉన్నాడు, దేవునితో సమానంగా ఉన్నాడు, కానీ మనుష్యుని పోలికగా 2000 సంవత్సరాల క్రితం భూమి మీద పుట్టాడు. ఒక్క మనుషుని ద్వారా లోకంలోకి పాపం ఎంటర్ అయింది. అదే ఒక్క మనిషిని ద్వారా ఈ పాపాలన్నింటినీ పరిహరించాలి అనే ఉద్దేశంతో ఈయన కూడా యేసుక్రీస్తు వారు కూడా మనలాగే శరీరాన్ని ధరించుకొని భూమి మీద పుట్టాడు. కాకపోతే ఆయన దేవుడు కదండి, ఆయనకి చాలా శక్తులు ఉన్నాయి కదండి, అందుకే ఆయన ఏ పాపం చేయకుండా ఉండగలిగాడండి అనుకుంటున్నారు అమాయక జనులు. ఆయన దేవుడుగా దైవత్వాన్ని కలిగి భూమి మీద జన్మించలేదు, సామాన్య మానవుడుగా జన్మించాడు. దైవ శక్తితో ఎన్నో కార్యక్రమాలు చేశాడు తప్ప తనకంటూ ఒక్క వరాన్ని కూడా వాడుకోలేదు. అద్భుతాలు చేయగలిగిన శక్తి ఉంది, ఎలాంటి వ్యాధినైనా నయం చేయగలిగిన శక్తి ఉంది,
రాళ్లను రొట్టెలు చేయగలిగిన శక్తి ఉంది. ఇన్ని శక్తులు ఒక చిన్న శక్తిని కూడా తన కోసం వాడుకొని నిస్వార్థపరుడుగా బతికిన ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు వారు. అన్ని శక్తులు ఉంటే మనం అసలు భూమి మీదే నిలబడం. అర్థమైందా? మనుషులందరినీ పాపం నుండి విడిపించాలంటే మనుషులందరూ తన పాపాన్ని తను విడిచిపెట్టుకోలేక సతమతమైపోతూ మారదాం అని మారలేక చివరికి మరణించి అగ్నిలో మాడిపోయే స్థితిలోకి జారిపోతున్న పరిస్థితిని చూసిన యేసుక్రీస్తు వారు వీళ్ళందరూ వారి పాపాలను వారు పరిహరించుకోలేకపోతున్నారు. వారి పాపాలను పరిహరించడానికి చాలా ఖరీదు కావాలి. ఆ ఖరీదు భూమి మీద ఉన్న ధనమంతా పోగు చేసిన ఒక్క వ్యక్తిని కూడా పరిశుద్ధుడిగా తీర్చడానికి సరిపోదని ఆలోచించిన దేవుడు ఒక అపూర్వమైన జీవితాన్ని త్యాగం చేస్తే తప్ప ఇంతమంది మనుషులను పాపము నుండి విడిపించడానికి ఆ త్యాగ జీవితమే పరిహారంగా దేవుడు భావించి ఒక వ్యక్తిని భూమి మీద పుట్టించాడు. ఆయన కూడా మనలాంటి రక్తమాంసాలు కలిగిన దేహాన్ని ఇచ్చాడు. ఆయన దైవత్వంతో రాలేదు, శరీరాన్ని ధరించుకొని పుట్టాడు. మనం ఈ శరీరాన్ని ధరించుకున్నాం కాబట్టి ఈ శరీరం అడిగే కోరికలు తీర్చకుండా ఉండలేక దేవుని మాటలు పక్కన పెట్టి దీనికి బానిసై లోబడిపోయాం. మారండి అయ్యా అని ఎవరినైనా అడిగితే టైం ఉందంటారు. ఎందుకు ఈ టైము? ఎవరికి తెలుసు టైము? నీ బతుకెంతో నీకు తెలుసా? ఎప్పుడు చనిపోతావో తెలుసా? ఎలా చెప్పగలిగావు? ఏ ధైర్యంతో చెప్పగలిగావు టైం ఉందని? భవిష్యత్తు ఎవడికి తెలీదు. మొన్నటికి మొన్న రుజువైన సత్యం ఇది. తెలంగాణలో కార్లు పెట్రోల్ లేకపోయినా డీజిల్ లేకపోయినా తిరుగుతాయి అని ఒక అబద్ధ ప్రవక్త బోధించాడు. అలాగే హైందవ సహోదరుల్లో ఉన్న మాంత్రికులు కొంతమంది ఉన్నారు జ్యోతిష్కుల పేరుతో. వారు కూడా ఖచ్చితంగా నో డౌట్ కేసీఆరే సీఎం అని భవిష్యత్తు చెప్పాడు. ఎవడో దివ్య దృష్టితో చూసినట్టు మాట్లాడతాడు. వీళ్ళు 4 రాళ్ళు వేస్తారు, 2 రాళ్ళు తగిలితే మాది గెలిచింది చూసావా అంటారు. 2 రాళ్ళు తగలిన సంగతి ఎవడ పట్టించుకోడు. మొన్న అందరు రాళ్ళు ఏమైపోయినాయి? గోడకు కొట్టిన బంతిలాగా తిరిగి వచ్చినాయి. అంటే దీన్ని బట్టి సమాజానికి ఒక విషయం అర్థం కావాలి. ప్రపంచ భవిష్యత్తు రేపేం జరగబోతుందో ఎవడికి తెలియదన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. మీకు అర్థమైందా? రేపేమి సంభవించడో మీకు తెలియదని దేవుడు రాయించాడు బైబిల్లో, యాకోబు పత్రికలో. బైబిల్ సత్యం. కాబట్టి ప్రపంచాన్ని ఎవడూ బాగు చేయలేడు. ప్రపంచంలో ఉన్న ఏ పాపిని ఒక వ్యక్తి పరిశుద్ధుడిగా మార్చలేడు. ఈ చట్టాలు, జైళ్ళు, కోర్టులు ఏ ఒక్క వ్యక్తిని పరివర్తన చెందించి మార్చి బయటకు తీసుకురాగలిగినాయా? ఎంతమంది నేరస్తులు ఎన్నిసార్లు ఎన్ని నేరాలు చేసినా జైలుకి వెళ్ళి అందులో ఇంకా ఎలా టెక్నిక్గా నేరాలు చేయాలో, దొరకకుండా ఎలా నేరాలు చేయాలో నేర్చుకొని బయటకు వచ్చి ఇంకా డెవలప్ అవుతున్నారే తప్ప జైలు శిక్ష వేసినందువల్ల, పోలీసులు దెబ్బల వలన ఏ ఒక్కరైనా మారి మంచి మనిషిగా జైలు నుంచి బయటకు వచ్చిన వ్యక్తులను చూపించండి. ఎవ్వడు మార్చలేడు. ఒక మనిషిని మార్చటానికి ఒక పరిశుద్ధుడు కావాలి. మనలాంటి రక్త మాంసాలు కలిగి ఉండాలి. రక్త మాంసాలు అడిగే ఏ కోరికను తీర్చకుండా కంట్రోల్ చేయగలిగిన సామర్థ్యం ఉన్న వ్యక్తి అయి ఉండాలి. ఆయన మనలాగే పుట్టాలి. కానీ మనం తీర్చుకున్నట్టుగా ఏ కోరిక తీర్చుకోకూడదు. నిగ్రహ శక్తి కలిగి ఉండాలి. అలాంటి వాడే నిన్ను కంట్రోల్ చేయగలడు. అలాంటి వాడే నీ పాపాలను తీసివేయగలడు. ఈ అద్భుతమైన అవకాశాన్ని దేవుడు ఫ్రీగా ఇచ్చాడు కదా అని ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నారండి జనాలు. ₹1,00,00,000 పెడితే కానీ ఒక పాపి పరిశుద్ధుడు కాడు అన్నాడు అనుకోండి, ఎవరో పరిశుద్ధులుగా తీర్చబడతారు? ప్రపంచంలో ఎవరికి ధనం ఉందో వారు మాత్రమే పరిశుద్ధులుగా తీర్చబడతారు. మరి పాపుల సంగతి ఏంటి? పేదవారి సంగతి ఏంటి? అందుకే దేవుడు ఫస్ట్ ప్రిఫరెన్స్, ఫస్ట్ ప్రయారిటీ బలహీన బడుగు వర్గాలకి, అణగారిన వర్గాలకే ఇచ్చాడు. అలాని మిగతా వాళ్ళని తృణీకరించలేదు దేవుడు. ఆ వార్త చదివాం కదా, దేవదూత ఏం చెప్పాడు? ప్రజలందరికీ కలుగుబో అంటే అందులో ధనవంతులు ఉన్నారు, పేదవారు ఉన్నారు. అందరికీ ఈ సువర్తమానం ఉపయోగపడిద్ది. అయితే నువ్వు మొత్తం విడిచిపెట్టాలి. నీ ధనం, నీ అధికారం, నీ అహంకారం, నీ గర్వం, నేను అనే ఆ యుగోని విడిచిపెట్టి నేను కేవలం పాపిని, మీ మాటలేవి నేను వినలేదు,
నన్ను ఎందుకు పుట్టించావో నాకు ఇప్పటి వరకు తెలియలేదు. నా బ్రతుకు తర్వాత నేను మరణిస్తాను, మరణం తర్వాత నా పరిస్థితి వాక్యాన్ని బట్టి నాకు అర్థమైందని మారు మనసు పొందిన వాడు మాత్రమే ఆ పాప క్షమాపణకు అర్హుడు. ఎన్ని క్రిస్మస్లు మన జీవితంలో ఇలా దొర్లిపోతున్నాయి. ఎంతమందికి హ్యాపీ క్రిస్మస్ అని చెప్పావు, ఏం తెలిసి హ్యాపీ క్రిస్మస్ చెప్పావు? పోనీ మారి చెప్పావా? చెప్పలా. పోనీ ఆ మార్పు వాక్యానుసారంగా ఉందా? అది లేదు. మరి ఎందుకు నీ క్రిస్మస్? స్టార్ పెట్టే హక్కు లేదు, ఇంటికి రంగులేసే హక్కు లేదు. క్రిస్మస్ పేరుతో వేరే పేరుతో నువ్వు ఏదన్నా చేసుకో, నో ప్రాబ్లం. కానీ క్రీస్తుని సమాజానికి ఎలా చూపిస్తున్నావు అంటే ఒక ఆచార సంబంధమైన జన్మగా చూపిస్తున్నావు. ఇది క్రైస్తవుల పండగ, క్రైస్తవులుగా పిలువబడుతున్న వారి పండగ అనుకుంటున్నారు తప్ప క్రీస్తు ఎందుకు జన్మించాడు క్రిస్మస్ రోజైనా నీ ప్రవర్తన ద్వారా ఎవరికైనా అర్థమయ్యేటట్టు చెప్తున్నారా? ఎలా క్రిస్మస్ అయిద్దండి? ఆయన మరణించడానికి పుట్టాడు. జన్మ సువార్తకు ప్రారంభం అంట. అందుకే జన్మదినము కంటే మరణదినము మేలు. ఆయన మరణదినం నీకు నాకు మేలైంది. ఎందుకంటే ఆయన మరణం పునరుద్ధానానికి ముందు జరిగింది. చనిపోతే తిరిగి బ్రతుకుంది కాబట్టి ఆయన 3వ దినాన్ని తిరిగి లేచాడు. ప్రపంచ చరిత్రలో చనిపోయి తిరిగి చేసి బట్ట కట్టిన వ్యక్తి ఎవడో లేడు. మళ్ళీ చావులేని దేహాన్ని ధరించిన వ్యక్తి ఎవడో లేడు. వన్ అండ్ ఓన్లీ యేసుక్రీస్తు వారు తప్ప. అంత అద్భుతమైన అపూర్వమైన ఆ జన్మను నీకు కూడా ఇస్తానంటే ఎంత అలుసైపోయాడండి యేసుక్రీస్తు వారు. ఫ్రీగా ఇచ్చాడు కదండి అలుసా. అది నువ్వు డబ్బు పెట్టి కొనాలంటే ఎంత అయిద్దో తెలుసా? ఒక మాట చూడండి, 49 కీర్తన 7వ వచనం. కీర్తన గ్రంథం 49వ అధ్యాయము 7వ వచనం. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విడిపించలేడు. ఏ విధము చేత విడిపించలేడా? ఏ విధము చేత. నువ్వు ఎన్ని పుణ్యకార్యాలు చేయి, దాన ధర్మాలు చేయి, వస్త్రదానాలు చేయి, గోదానాలు చేయి, భూదానాలు చేయి, చివరికి నీ శరీరాన్నే దానం చేయి, ఒక్క వ్యక్తిని వాడిని పాపం నుండి విడిపించలేడంట. ఏ విధము చేతనైనా సరే. వాడు కుళ్ళు చూడక చనిపోతే కుళ్ళు ఉంది అక్కడ. ఏంటా కుళ్ళు? నిత్య నరకం. చనిపోయిన తర్వాత నరకాన్ని చూడకుండా బతికి బట్ట కట్టి పరలోకానికి చేర్చగలిగిన వ్యక్తుడు ఎవడూ లేడు. వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడూ లేడు. అది ఎన్నడూ తీరక అట్లుండవలసిందే. అంటే నీ పాపం ఎలా ఉండిపోవాల్సిందే, తీసేసేవాడు ఎవడు లేడు. ఎలా పోతుంది మరి? ఎలా పోతుంది? నీ పాపాన్ని నా పాపాన్ని తన మీద మోపించుకున్నాడు. దేవుడు అలా ప్లాన్ చేశాడు అంతే. ఒప్పేసుకో, నీ బదులు ఆయన శిక్ష అనుభవిస్తాడు. నువ్వు ఎన్ని తప్పులైతే చేసావో, ఎన్ని చెడు ఆలోచనలు చేసావో వీటన్నిటిని ఆయన భరిస్తాడు. ఆయన మొహం చూసి నిన్ను క్షమించి పరిశుద్ధుడుగా పరిశుద్ధురాలుగా తీరుస్తానన్నాడు దేవుడు. ఆయన మొహం కనపడకపోతే నిన్ను అసలు క్షమించడో నన్ను క్షమించడు. ఎందుకంటే మన పాప విమోచన ధనం చాలా గొప్పదంట. అది మన దగ్గర ఉన్న ధనం చాలదు. ప్రపంచంలో ఉన్న ధనం అంతా తెచ్చి ఒక వ్యక్తిని పరిశుద్ధుడిగా తీర్చంటే సరిపోదంటాడు దేవుడు. అర్థమైందా? అంత ఎక్కువ ధనం పెట్టినా తీరని పాపాన్ని ఫ్రీగా నీ బదులు ఆయన జైలుకి వెళ్తాడు. నువ్వు చేసిన ప్రతి పాపానికి ఆయనకేసే శిక్ష. ఆయనైతే ఏ పాపం చేయలేదు అంటున్నాడు దేవుడు. భూమి మధ్యన పాపం పుట్టింది, భూమి మధ్య నుంచే పరిష్కారము లభించింది. భూమి మధ్య నుంచే పరిష్కారం. ఇది లభించి నేటికి 2000 సంవత్సరాలు. యేసుక్రీస్తు వారు పరలోకంలో ఉన్నాడు ఆత్మగా పుట్టకముందు. 4000 సంవత్సరాలు ఆయన శరీరాన్ని గర్భాలు దాటిస్తూ వచ్చాడు ఆదాములో నుంచి దేవుడు. ఆయన శరీరం భూమి మీదకు వచ్చి ఆ పశువుల తొట్టిలో పొత్తిగొడ్డలతో చుట్టి పరుండబెట్టాలంటే ఆయన శరీరాన్ని మోసే గర్భాలు బతికుండాలి. ఆదాము దగ్గర నుంచి ఎంతోమంది తండ్రుల గర్భాలు దాటించుకుంటూ చివరికి మరియమ్మ గర్భంలోనికి వచ్చింది ఆయన దేహానికి కావలసిన మెటీరియల్. 4000 సంవత్సరాల క్రితం నీకు కావలసిన రక్షణను
ఆయన దేహం ద్వారా కాపాడుతూ వచ్చాడు దేవుడు. అర్థమైందా? మీ నాన్న, మీ తాత, మీ ముత్తాత ఆయన నమ్మినా నమ్మకపోయినా ఆయన ఎందుకు బతికున్నాడో తెలుసా? ఆయన గర్భంలోంచి నువ్వేదో ఒక రోజు భూమి మీదకి వస్తావు, నువ్వు వాక్యం వింటావు, నువ్వు నమ్ముకుంటావు, నీ పాపాన్ని పరిహరించుకుంటావు, నువ్వు పరలోకానికి చేస్తావని ఎంతో ప్రణాళికను వేశాడు. కాబట్టి మీ తాత ముత్తాతలు తప్పు చేసిన ఆయన క్షమించి బతకనిచ్చాడు. వాళ్ళు నరకానికి వెళ్ళిపోయారు, కానీ నువ్వు మారాలని ఈరోజు ఈ సభను ఏర్పాటు చేశాడు. ప్రియులారా, ఏదో మీటింగ్ పెట్టుకొని డబ్బాలు కొట్టుకొని వెళ్ళిపోతారు అనుకుంటున్నారేమో. మరణం తర్వాత అర్థమైంది మన జీవితం ఎందుకో, ఎవరు పుట్టించారో, ఎవరు ఈ దేహాన్ని తయారు చేశారో, చావు తర్వాత నీ బ్రతుకేమైపోతుందో పుట్టించిన వాడు చెప్పాడు కాబట్టి నేను చెప్పగలుగుతున్నా, లేకపోతే నాకు కూడా తెలియదు చావు తర్వాత ఏమైద్దో. ప్రపంచ చరిత్ర రాయించిన దేవుడు చెప్పాడు కాబట్టి, మన పుట్టక ముందు విషయాలు రాయించాడు కాబట్టి, మరణం తర్వాత మనిషి ఏమైపోతాడో పక్కాగా తెలియచేశాడు కాబట్టి నాకు అర్థమైంది కాబట్టి నేను చెప్పగలుగుతున్నా, లేకపోతే నాకు కూడా మరణం తర్వాత అర్థమైంది. అప్పుడు సరి చేసుకోవటానికి అవకాశం ఉండదు. ఎన్ని క్రిస్మస్లు యేసుక్రీస్తు వారు లేకుండా చేశారు. యేసుక్రీస్తు వారిని హృదయంలో జన్మింప చేసుకోవాలి. ఆయన్ని క్రియలతో, శరీర సంబంధమైన క్రియలతో కాదు, ఆయన్ని ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆయన పంపిన దేవుణ్ణి ఆరాధించాలి యేసుక్రీస్తు ద్వారా. మనిషి జన్మకు పరమార్థాన్ని తెలియచేసిన వ్యక్తి యేసుక్రీస్తు వారు. మానవ బ్రతికెందుకో తెలియచేసిన వాడు యేసుక్రీస్తు వారు. మరణం తర్వాత నువ్వేమైపోతావో తెలియచేసిన వాడు యేసుక్రీస్తు వారు. ఈ లోకాన్ని దాటితే తర్వాత ఎన్ని లోకాలు ఉన్నాయో తెలియచేసిన వాడు యేసుక్రీస్తు వారు. నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలో చెప్పినవాడు యేసుక్రీస్తు వారు. ఎన్నో సత్యాలు, శాస్త్రానికి తెలియని విషయాలు, మానసిక శాస్త్రవేత్తలకు తెలియని విషయాలు ఎన్నో చెప్పాడండి ఈ బైబిల్లో. మనసు పెట్టి ఆలోచిస్తే అర్థమవుతాయి ప్రియులారా. ఆచారబద్ధంగా క్రమంగా ఏదో చదవాలి కదా అని చదివితే బైబిల్ ఏమీ అర్థం కాదు. పరిశుద్ధాత్మను కలిగి మనసు పెట్టి చదివితే అనేకమైన అద్భుత విషయాలు లోకములో ఎవరికి తెలియని జ్ఞానం నీకు తెలిసింది. ఆ జ్ఞానాన్ని నువ్వు ఎప్పుడైతే అర్థం చేసుకొని నువ్వు పాటించి అనేకులకు బోధిస్తావో అప్పుడు నీకు పరలోకంలో స్థానం ఉంటుంది. అది నిజమైన క్రిస్మస్. నువ్వు ఇక్కడ మారగానే దేవుడు అక్కడ పండగ చేసుకుంటున్నాడు, దేవదూతల పండగ చేసుకుంటున్నారు. నువ్వు మారి వాక్యానుసారంగా బతికి మరణం తర్వాత ఆ లోకానికి వెళ్తే నిత్యము ఆనందమే. ఆనందాన్ని కోల్పోయి ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఎన్ని పండగ ఆనందాలని అనుభవించినా ఇది ఈ శరీరానికి మాత్రమే. ఇది నిన్ను అన్యాయం చేసి ఇక్కడే వదిలేసి ఆత్మ వెళ్ళిపోతుంది. ఈ శరీరం ఇక్కడే పురుగులు పట్టి చచ్చిపోద్ది, దేనికి పనికిరాదు. పురుగులు కమ్మగా తినేస్తాయి ఈ దేహాన్ని. ఈ దేహాన్ని పోషించడం కోసం, ఈ దేహాన్ని సుఖపెట్టడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసి, ఎన్ని అప్పులు చేసి, ఎన్ని తెప్పలబడి ఏం చేసినా ఇది నీతో రాదు కదా. మరణం తర్వాత ఇది నీతో పాటు వచ్చి పరలోకంలో ఆనందింప చేయాలంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు వారి సహాయం 100% అవసరం. ఆయన సహాయం లేకుండా ఈ లోకాన్ని దాటి పరలోకం ఎవరు వెళ్ళలేదు. ప్రపంచ చరిత్రలో ప్రపంచంలో ఉన్న ఏ ప్రజ వెళ్ళలేదు. ఆయన పలానోళ్ళ దేవుడు కాదు, ఆయన విదేశీ దేవుడు కాదు, మనుషులందరికీ అవసరమైన దేవుడు, పరలోకానికి చేర్చవలసిన దేవుడు, చేర్చగలిగిన దేవుడు. అందుకే ఒకే ఒక మాట చెప్పాడు, పరలోకానికి వెళ్ళాలంటే నేను కూడా ఒక మార్గం అనలేదు ఆయన. యోహాను సువార్త 14:6 ఏమన్నాడు? తండ్రి దగ్గరికి వెళ్ళటానికి నేనే మార్గం. అంటే ఇంకో మార్గం లేదు, వేరే మార్గం లేదు. నువ్వు వెతికిన ప్రయోజనం లేదు. నీ సాటిస్ఫాక్షన్ కోసం వెతుక్కొని ఇది కూడా వెళ్ళిద్ది అని మరణం తర్వాత వెళ్లకుండా అక్కడ అడ్డు కట్టబడి కుళ్ళు చూస్తే నిత్య నరకానికి వెళ్ళిపోతే అయ్యో అని నాలుగు ఖర్చుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ జన్మెత్తి మళ్ళీ మంచిగా బతికి మళ్ళీ పరలోకం వెళ్దామంటే కుదిరే పని కాదు. నువ్వు ఎన్ని జన్మలు ఎత్తినా ఈ పాపిష్టి లోకంలోనే పుట్టాలి, ఈ పాపాన్ని చూడాలి, పాపం చూసి పాపం చేయకుండా బతికేవాడు ఒక్కడు కూడా లేడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ పాపం చేశారని బైబిల్ చెప్తుంది. ఎన్ని జన్మలెత్తినా ఇదే పరిస్థితి అన్నప్పుడు జన్మెందుకు నీకు? అసలు జన్మలు లేవని చెప్తుంది బైబిల్. ఉన్నది ఒకే జన్మ. ఈ జన్మకే పరమార్థం తెలియకుండా బతికితే ఎన్ని జన్మలు ఎత్తినా నీకు పరమార్థం ఏమర్థమైంది? అందుకే బైబిల్ దగ్గరికి రా, బైబిల్ చదువు, చరిత్ర తెలుసుకో. బైబిల్లో ఉన్న ప్రాంతాలు, ఏ ప్రాంతం ఎందుకు ఎప్పుడు ఎలా, హిస్టరీ మొత్తం దీనిలో ఉంది. మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు,
మరణిస్తే ఎక్కడికి వెళ్తాడు, ఎవరి ద్వారా వెళ్తాడు, అన్నీ చక్కగా వ్రాయించాడు దేవుడు. అక్కడికి ప్రతి ఒక్కరూ వెళ్ళాలన్నదే దేవుని ఆశ, అదే మా ఆశ. ఇంతమంది పిల్లలు ఇంత కష్టపడి ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఎందుకు పెట్టారో తెలుసా మీటింగు? ఈ డబ్బుల వల్ల మాకేం రావు, విదేశాల నుంచి మేమేం తీసుకోము, వచ్చిన ఒక డబ్బు కోసం కాదు ఇది చేస్తుంది. ఎవరి కష్టార్జితాన్ని వాళ్ళు ఎందుకు దారపోసారో తెలుసా? మీరందరూ మనమందరం ఒక తండ్రి నుంచి వచ్చిన వారమే, ఒక ప్రాంతం నుంచి వచ్చిన వారమే. ఆదాము అనే మొదటి మనిషిలో నుంచి అందరం వచ్చాం. ఈరోజు భూమి మీద ఉన్న సుమారు 900 కోట్ల మంది ప్రజలు ఆ ఒక్క మనిషి నుంచే వచ్చాడు. కులాలు, మతాలు, ప్రాంతాలు, వర్గాల పేరుతో మనమే విభాగించుకొని, వృత్తిని బట్టి కులాలుగా విభాగించుకొని మనం విడిపోయి ఆ కులం ఈ కులం. ఈరోజు భారతదేశాన్ని పరిపాలిస్తున్నది అగ్రకులాలు తప్ప బలహీన వర్గాల వాళ్ళు ఎవరూ లేరు, ఎవరు రారు కూడా, రానివ్వరు కూడా. కుల ప్రాతిపదిక మీద ఈరోజు సమాజం నడుస్తుంది. కానీ దేవుడు ఇవేమీ చూడలేదు. సమాజంలో ఎవరిని సెలెక్ట్ చేసుకొని ఈ పని చేయటానికి పురమాయించాడో తెలుసా? ముగిస్తాను. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం, కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం నుండి, సహోదరులారా, పిలిచాడంటండి. పెళ్లి పిలుపు కాదు ఇది, సువార్త పిలుపు. మిమ్మల్ని పిలిచిన పిలుపు చూడుడి. లోకరీతిని మీలో జ్ఞానిని పిలవలేదు, ఘనుడుగా ఉంటే నిన్ను పిలవలేదు, గొప్ప వంశం కాబట్టి నిన్ను పిలవలేదు. అనేకుల్ని, ఎవరిని టాప్ లెవెల్లో ఉన్న వారిని, సెలబ్రిటీలని దేవుడు పిలవలా. ఎందుకంటే నేను గొప్ప వంశవాడిని కాబట్టి నన్ను పిలిచాడని నువ్వేమన్నా ఉప్పొంగుతామో, నువ్వు వద్దు నాకు అన్నాడు. జ్ఞానిని కాబట్టి నన్ను పిలిచాడు అనుకుంటావు, నువ్వు వద్దు. నాకు కావలసింది అజ్ఞానులు, బలహీన బడుగు వర్గాల వాళ్ళు, వాళ్ళ ద్వారా గొప్పలకు బుద్ధి చెప్పిస్తానన్నాడు. పరలోకం వెళ్ళే మార్గం వాళ్ళకి తెలీదు. బలహీనల ద్వారా, లోకంలో నీచులుగా ఎంచబడుతున్న వారి ద్వారా చెప్పిస్తానన్నాడు. అందుకే ఎవరిని సెలెక్ట్ చేసుకున్నాడంట? ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు మహాజ్ఞానాలు తెలిసిన జ్ఞానుల్ని సిగ్గుపరచడానికి లోకములో వెర్రివారిని ఏర్పాటు చేసుకుని. వెర్రివాడు జ్ఞానికి బోధ చేయాలా? వెర్రోడు మాటలు ఎవడింటాడు? వెర్రివాడు మహాజ్ఞానాన్ని బోధిస్తాడు. చనిపోతే ఏమవుతాడో జ్ఞానికి తెలీదు. ఆ జ్ఞానాన్ని ఎవరు చెప్పాలి? వెర్రివారు చెప్పాలంట. ఎంత ప్రేమ అండి దేవుడికి! అందుకే ఎవరు, ఎంతమంది రాజులు, అధికారులు, శాస్త్రులు, పరిచయులు, ధర్మశాస్త్ర దేవచకులు, ఇంత పేరు ప్రఖ్యాతులుగాంచిన వారు యెరూషలేం ప్రాంతంలో ఉన్న ఎక్కడో పొలాల్లో గొర్రెలు కాచుకుంటున్న గొర్రెల కాపల దగ్గరికి ఎందుకు వెళ్ళారు? వారు అణగదొక్కబడినవారు, లోకంలో ఎన్నిక లేని వారు, బలహీనులు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సువార్త ఎవరి దగ్గరికి వెళ్తుందో తెలుసా? బలహీనులకు. చదువుదాం మాట. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు, కండలు తిరిగినోడు బలవంతుడు, ఆస్తి బలం కావచ్చు, అధికార బలం కావచ్చు, శరీర బలం కావచ్చు, వాళ్ళందరినీ సిగ్గుపరచటానికి లోకములో బలహీనులైన వారిని, బక్కపలసగా ఉన్నాను బొడ్డోళ్ళని లేపుతాడంట. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు, లోకములో నీచులుగా పిలువబడుతున్న వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాడు చూడండి. ఇలాంటి స్థితిలో నువ్వు ఉంటే మారాలి. మారితే సెలక్షను, మారకపోతే నీ బతుకంతే. మారకుండా నువ్వు ఎన్ని కార్యక్రమాలు చేసినా, చందాలు ఇచ్చినా వేస్టే దేవుని పని కోసం. అదొక దరిద్రం. మళ్ళీ ఈ సంవత్సరం 2023, 2024 సంవత్సరంలో క్రిస్మస్ వస్తే ఇక్కడ ఉన్న వారిలో ఎంతమంది ఇక్కడ ఉంటామో, ఎంతమంది రాలిపోతామో తెలియదు. నేడే రక్షణ దినం. 2000 సంవత్సరాల నుంచి క్రీస్తు రక్తం ప్రపంచం అంతా వ్యాపించింది. ప్రపంచంలో ఎవరికి వార్త తెలిసినా, ఎవరు ఎప్పుడు మారినా, ఏ టైం అనేది లేకుండా, మధ్యరాత్రి అయినా, తెల్లవారుజామునైనా, మిట్ట మధ్యాహ్నం అయినా, సమయం అసమయం లేకుండా రెడీగా ఉంది రక్తం. మారటం నీ చిత్తం. నువ్వు బలహీనుడువా, అజ్ఞానివా, ఎన్నిక లేనివాడువా అయితే నీకోసమేది. మారితే చచ్చినా బతికిపోతావు.